రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య, గొలుసులతో కాళ్ళు చేతులు కట్టేసి కత్తులతో పొడిచి మర్డర్. డెడ్ బాడీని ఆయన కారులోనే కుక్కిన దుండగులు. వరంగల్లోని రంగంపేటలో వెహికల్ వదిలేసి పరార్. కారు టైర్లకు బురద, డోర్ మధ్యలో పచ్చగడ్డి. సిటీ బయటకు తీసుకెళ్లి చంపేసినట్లు పోలీసుల అనుమానం. పాపం ఈయనే రాజమోహన్, ఆయన చంపేశారు. కాకతీయ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ రాజమోహన్ దారుణ హత్యకు గురైంది. గొలుసులు, నైలాన్ తాళ్లతో దుండగులు ఆయన కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. మెడా తలపైన కత్తులతో పొడిచి చంపేశారు. డెడ్ బాడీని ఆయన కారులోని వెనక సీట్లో కుక్కేశారు. ఆ తర్వాత ఆ కారును వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న రంగంపేట ఏరియాలో వదిలేసి పారిపోయారు. మంగళవారం ఉదయం స్థానికులు కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న మట్వాడ పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. కారును పార్క్ చేసి ఒక వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడంతో అతను ఎవరు అనే దానిపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. వరంగల్ కాశీబుగ్గకు చెందిన వెలిగేటి రాజమోహన్ కాకతీయ గ్రామీణ బ్యాంకులో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యిండు. ప్రస్తుతం హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నాడు. ఆయనకు భార్య, 3 కూతుర్లు. చిన్న కూతురు చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోయింది. ఏంది ఇంత ఘోరమైన మర్డర్? ఎటువైపు వెళ్తున్నాం అసలు? ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా దారుణంగా ఉంది. మూడేళ్ల కిందట భార్య గుండెపోటుతో చనిపోయింది. పెద్ద కూతురు అమెరికాలో, మరో కూతురు హైదరాబాద్లో ఉంటోంది. దీంతో రాజమోహన్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ప్రతిరోజు సాయంత్రం తన ఫ్రెండ్స్ అమెరికాలో ఉండే కూతురితో ఫోన్లో మాట్లాడేవాడు. సోమవారం ఎవరికీ ఫోన్ చేయలే. వాళ్ళు ప్రయత్నించినా అందుబాటులోకి రాలే. దీంతో ఆందోళనకు గురైన పెద్ద కూతురు సోమవారం రాత్రి 10:30కి తన ఫ్రెండ్స్కు చెప్పింది. వాళ్ళు ఇంటికెళ్ళి చూసిరు. ఇంట్లో రాజమోహన్, అతని కారు లేకపోవడంతో మంగళవారం ఉదయం మిస్సింగ్ కేసు పెట్టేందుకు సుబేదారి పోలీస్ స్టేషన్కి పోయారు. అదే టైంలో రంగంపేటలో AP 36Q1546 నెంబర్ కారులో రాజమోహన్ డెడ్ బాడీని గుర్తించారు. కారు నెంబర్, జేబులోని ఐడి కార్డు ఆధారంగా రాజమోహన్ బంధువులకు సమాచారం ఇచ్చారు. తర్వాత డెడ్ బాడీని MGMలోని మార్చురీకి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు సుబేదారితో పాటు మట్వాడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంటిపై ఉన్న బంగారం కోసమేనా? ఘటనా స్థలాన్ని డీసీపీ సలీమా, ఏసీపీ నందీరామ్ నాయక్ పరిశీలించారు. సోమవారం రాత్రి 7:30కు రాజమోహన్ తన కారులో ఇంటి నుంచి బయటకు పోయినట్టు పోలీసులు గుర్తించారు. గొలుసులు, తాళ్లతో కట్టేసి దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని ఒంటిపైన 3 లక్షలకు విలువ చేసే నగలుంటాయి. వాటి కోసమే ఎవరైనా హత్య చేశారా అనే అనుమానం వస్తున్నది. సోమవారం రాత్రి రాజమోహన్ ఎవరెవరితో మాట్లాడాడు అన్న దానిపై కాల్ డేటా సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. తెల్లవారుజామున 3:49 మంకీ క్యాప్ పెట్టుకున్న ఒక వ్యక్తి డెడ్ బాడీ ఉన్న కారు వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సోమవారం రాత్రి 11:23 రాజమోహన్కు ఒక ఫ్రెండ్ వీడియో కాల్ చేసిండు. 4 సెకండ్ల పాటు ఫోన్ను ఎవరో లిఫ్ట్ చేశారు. రాజమోహన్ గదిలో కట్టేసినట్లు అనిపించిందని అతను మీడియాకు తెలిపిండు. కారు టైర్లకు మట్టి, డోరు మధ్యలో గడ్డి ఉండడంతో రాజమోహన్ను వరంగల్ బయటకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏం జరిగింది మరి తేల్చాలి పోలీసులు. దారుణమైన సంఘటన.